హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ నివేదిక రెడీ అండి. కొత్త పీఆర్‌సీ వచ్చేసింది అంటూ అప్డేట్ రావడం జరిగింది. పే స్కేల్స్‌పై ముందడుగు పడింది. మరి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది గౌరవనీయులైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు నిరంతరం విద్యాబుద్ధులు నేర్పించేటటువంటి భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నటువంటి ఉపాధ్యాయులకు మరియు విశ్రాంత పెన్షనర్లకు ఒక అద్భుతమైనటువంటి మరియు ఆనందదాయకమైన శుభవార్త వచ్చేసిందనమాట. మరి అది ఏంటి అంటే మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత కొన్ని నెలలుగా మీరందరూ ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్నటువంటి కొత్త వేతన సవరణ సంఘం పీఆర్‌సీ నివేదిక అనేది ఎట్టకేలకు ఈ మేరకు కొత్త బేసిక్ పే మరియు పెరగబోయే జీతభత్యాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త ముందడుగు అయితే వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఈ యొక్క కొత్త పీఆర్‌సీని వీలైనంత త్వరగా యాస్ సూన్ యాస్ పాసిబుల్ అమల్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. ముఖ్యంగా హైదరాబాద్‌లోని భాగ్యనగర నడిబొడ్డున ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో శుక్రవారం రోజున ఒక చారిత్రాత్మకమైన ఘట్టం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి గారి ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అత్యంత సౌహార్దపూర్వక వాతావరణంలో జరిగింది. ఈ సమయంలో కేవలం మాటలకే పరిమితం కాకుండా ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క కరువు భత్యాలు, డీఏ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ మెడికల్ బిల్లులు మరియు ఇతర ఆర్థిక సమస్యలపై ఒక స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్‌నైతే ప్రభుత్వం సిద్ధం చేసింది. గత ప్రభుత్వాల హయాంలో పేరుకుపోయిన సమస్యల వల్ల ఉద్యోగులు పడుతున్న అవస్థలను గుర్తించినటువంటి ఈ ప్రభుత్వం వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని ఈ మీటింగ్ ద్వారా గట్టి భరోసా ఇచ్చింది. ఉద్యోగులందరి ఆరోగ్య భద్రతకు సంబంధించి సీఎస్ గారు ఒక కీలకమైన మైలురాయిని ప్రకటించారు. ఎంతో కాలంగా నానుతున్నటువంటి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్‌ను రాబోయే జూన్ 2వ తేదీన, అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం యొక్క ఆర్థికపరమైన ఆకృతిని వివరిస్తూ ఉద్యోగుల మూల వేతనం బేసిక్ పే నుండి కేవలం 1.5% చొప్పున విరాళాలు వసూలు చేస్తారు. అయితే విశేషం ఏమిటంటే ఉద్యోగి ఇచ్చే వంతు సమానంగా ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్స్ మొత్తంలో ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ప్రభుత్వ అధికారులే కాకుండా ఉద్యోగ ప్రతినిధులు కూడా భాగస్వాములుగా ఉండి ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈహెచ్ఎస్ నడుస్తుంది అంటున్నారు. మరి కార్పొరేట్ హాస్పిటల్స్‌లో నగదురహిత క్యాష్‌లెస్ చికిత్స అనేది దొరకాలంటే ఈ విధంగా చేయాల్సిందన్నట్టుగా ఇది మనకు జూన్ 2వ తేదీన అఫీషియల్‌గా ప్రకటించబోతున్నారనమాట. ఇక అందరూ ఉత్కంఠతగా ఎదురుచూస్తున్న రెండో వేతన సవరణ సెకండ్ పీఆర్‌సీ నివేదిక తుది దశకు చేరుకుందని ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. త్వరలోనే ఈ నివేదికను కమిటీ నుండి ప్రభుత్వం తెప్పించుకొని నివేదిక అందిన వెంటనే మరోసారి ఉద్యోగ సంఘాలతో సమావేశమై ఆమోదయోగ్యమైనటువంటి ఫిట్‌మెంట్‌ను మరియు పే స్కేల్స్‌పై తుది నిర్ణయాన్ని తీసుకుంటామని సీఎస్ గారు అయితే భరోసా ఇచ్చారు. అంటే మరి మరో కొన్ని వారాల్లోనే మీ యొక్క జీతాలు భారీగా పెరిగిపోతున్నాయి అనైతే ఈ పరిణామాలను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా చాలా కాలంగా ట్రెజరీలో నిలిచిపోయినటువంటి జీపీఎఫ్, అలాగే టీఎస్‌జీఎల్ఐ మరియు మెడికల్ రియంబర్స్‌మెంట్ వంటి బిల్లుల చెల్లింపుల కోసం గరిష్టంగా 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది ప్రభుత్వము. మరి రాబోయే 3 నెలల్లోపు ఒక్క పైసా కూడా బాకీ లేకుండా అన్ని పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం ఉద్యోగ వర్గాలకు పెద్ద ఊరటనిచ్చింది.
మరి విద్యాశాఖలో చిరకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి సమస్యలపై కూడా ఈ సమావేశంలో దృష్టి సారించింది ప్రభుత్వం. ముఖ్యంగా 2003 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు చేయడంపై సానుకూల చర్చ జరిగింది. అయితే ఈ యొక్క అంశంపై ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖను నిర్వహిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రితో చర్చించి చట్టపరమైనటువంటి ఇబ్బందులేవి తలెత్తకుండా వీలైనంత త్వరగా వీటిని జారీ చేస్తామని సీఎస్ తెలిపారు. అలాగే రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను ఇకపై జిల్లా స్థాయిలో కూడా కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించేలాగా ఆదేశాలు జారీ అయ్యాయి. దీనివల్ల జిల్లాలో ఉన్న చిన్న చిన్న సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయనైతే భావిస్తున్నారు. ఇక విద్యాశాఖ అధికారికి సూచిస్తూ ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేకంగా సమావేశమై వారి ఏకీకృత సర్వీస్ రూల్స్, యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ మరియు ఇతర సర్వీస్ సమస్యలను పరిశీలించాలని ఆదేశించారు. మరి పరిపాలనలో ఒక విప్లవాత్మక మార్పుగా వారంలో 5 రోజుల పని విధానాన్ని 5 డే వర్క్ వీక్ అనే ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనను ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఒకవేళ ఇది అమలైతే ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గి వారి పనితీరు మరింత మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల భార్యలు లేదా భర్తలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైతే వారిని కూడా స్పోర్స్ కేటగిరీ కింద పరిగణించి బదిలీల లేదా పోస్టింగ్‌లో ప్రాధాన్యత ఇచ్చేలాగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇది కుటుంబాలు కలిసి ఉండడానికి ఎంతో దోహదపడుతుంది. చివరగా రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్రను సీఎస్ గారు కొనియాడారు, అంటే మెచ్చుకున్నారు. ప్రభుత్వం ఇన్ని ప్రయోజనాలు కల్పిస్తున్నప్పుడు ఉద్యోగులు కూడా మరింత నిబద్ధతతో, అంకితభావంతో పనిచేయాలనైతే కోరారు. ప్రస్తుతం డిజిటల్ యుగానికి అనుగుణంగా ఉద్యోగులందరూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలని, ఈ ఆఫీస్ వంటి విధానాలను సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని సూచించారు. ఇక రథ చక్రాలు బలంగా ఉంటేనే అభివృద్ధి రథం అనేది వేగంగా సాగుతుంది. కాబట్టి ప్రభుత్వం మరియు ఉద్యోగుల పరస్పర సహకారంతో తెలంగాణ అగ్రగామిగా అయితే నిలవాలి అని చెప్పేసి ఈ మేరకు పిలుపునిచ్చారు.